మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎట్టకేలకు బయటకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా అనంతరం ధన్కడ్ బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పక్కన కూర్చుని కనిపించారు. జూలై 21న అనూహ్యంగా రాజీనామా చేశారు జగదీప్ ధన్కడ్. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో ధన్కడ్ ఎక్కడా అంటూ కేంద్రంపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తాజాగా రాష్ట్రపతి భవన్లో దర్శనమిచ్చి అన్ని సందేహాలకు చెక్ పెట్టేశారు జగదీప్ ధన్కడ్. ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన ధన్కడ్ ఎమ్మెల్యే పెన్షన్ కోసం రాజస్థాన్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎట్టకేలకు బయటకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా అనంతరం ధన్కడ్ బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పక్కన కూర్చుని కనిపించారు. జూలై 21న అనూహ్యంగా రాజీనామా చేశారు జగదీప్ ధన్కడ్. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో ధన్కడ్ ఎక్కడా అంటూ కేంద్రంపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తాజాగా రాష్ట్రపతి భవన్లో దర్శనమిచ్చి అన్ని సందేహాలకు చెక్ పెట్టేశారు జగదీప్ ధన్కడ్. ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన ధన్కడ్ ఎమ్మెల్యే పెన్షన్ కోసం రాజస్థాన్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్నారు.